ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య దీపక్ నాన్న దగ్గరికి వెళ్ళి దీపక్కి ఇంకో పెళ్లి చేయాలని మాట్లాడుతున్నారు రాజు. వీలైనంత తొందరలో ఏదో ఒక సంబంధం తీసుకొచ్చి దీపక్కి పెళ్లి చేయాలని చూస్తున్నారు. దీపక్కి తల్లి లేదన్నా సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుంటున్నారు. మందారం బతికే ఉంది కదా అమ్మాయి గారు. దీపక్ ఇంకొక పెళ్లి ఎలా చేసుకుంటాడు? అయినా ఇప్పటికిప్పుడు సడన్ గా ఈ పెళ్లి ప్లాన్ ఏంటి? కొంపదీసి మందారం బతికే ఉందని వాళ్ళకి తెలిసిందా? మందారం వాళ్ళ దగ్గర ఉందా అమ్మాయి గారు? రాజు, ఒకవేళ వాళ్ళ దగ్గరుంటే మందారాన్ని బతకనివ్వరు. ఈ పెళ్లి అనే ప్లాన్ కూడా వేసుండరు. దీన్ని బట్టి ఖచ్చితంగా మందారం అయితే వీళ్ళ దగ్గర లేదు రాజు. మందారం బతికుందని చెప్దామంటే మందారం ఎక్కడుందో తెలియాలి. మనకి ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కదా. దీపక్ వాళ్ళు ఏదో ఒక సంబంధం తీసుకొచ్చేలోపే మనం మందారాన్ని కనిపెట్టాలి రాజు. లేదంటే మందారానికి అన్యాయం జరిగిపోతుంది. మందారం గురించి నాకు వదిలేండి అమ్మాయి గారు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారో, ఎప్పుడు ప్లాన్ చేస్తారో మీరు కన్నేసి ఉంచండి. అలాగే రాజు. ఇంతకాలం సైలెంట్ గా ఉండి సడన్ గా పెళ్లి సంబంధం చూస్తున్నారు అంటే మందారం బతికున్న సంగతి ఆ విజయాంబిక దీపకులకు కూడా తెలుసుంటుందేమో రాజు. వాళ్ళెక్కడైనా దాచుంటారేమో నాకు అనుమానంగా ఉంది రాజు. అది నేను చూసుకుంటాను అమ్మగారు. మీరు లోపలికి వెళ్ళండి. నానా, బంటిని లోపలికి తీసుకెళ్ళండి. పదండి. రారయ్యా. సడన్ గా విజయాంబిక దీపక్ల ఈ పెళ్లి ప్లాన్ ఏంటి? మందారం బందీ అయినట్టు ఎవరో ఫోన్ చేసి చెప్పడం ఏంటి? విజయాంబిక దీపక్లే ఎవరి చేతనా చేయించుంటారా? కనిపెట్టాలి. మందారం ఎక్కడున్నా కనిపెట్టాలి. దీపక్ విజయాంబిక నా కొడుకునే చంపాలని చూస్తారా? చెప్తా వీళ్ళ సంగతి. నేను సీఎం గారు సూర్యప్రతాప్ పక్కని విజయాంబికని మాట్లాడుతున్నాను. ఏం లేదన్నయ్యా, మావాడు మీ అమ్మాయిని ఏదో ఫంక్షన్లో చూశాడంట. మీ అమ్మాయి కూడా మా అబ్బాయిని చూసింది. ఇద్దరూ ఈడు జోడు చాలా బావుంటారన్నయ్యా. మీకేం అభ్యంతరం లేకపోతే మంచి రోజు చూసి నిశ్చితార్థం చేసుకుందాం. మీలాంటి గొప్ప సంబంధాన్ని ఎవరు వదులుకుంటారు చెల్లెమ్మా? అది మీ గొప్పతనం అన్నయ్యా. రేపే నిశ్చితార్థం. సరే అమ్మా. ఉంటానన్నయ్యా. దీపక్, ఎలాగూ సంబంధం సెట్ అయిపోయింది. నిశ్చితార్థం అవ్వగానే లేట్ చేయకుండా పెళ్లి కూడా చేసేసుకుని అమెరికాకు చెక్కేద్దాం. ఈ నిశ్చితార్థానికి రూపారాజులేం అడ్డుపడరు కదా మమ్మీ? అడ్డుపడరు. అడ్డుపడినా మన వైపు మీ మావయ్య ఉన్నాడు. భయపడాల్సిందేమీ లేదు. కానీ మనం భయపడాల్సింది మందారానికి. మందారం ఇంటికొస్తే మాత్రం ఈ భూమి మీద మనకి నూకలు చెల్లినట్టే. బంటి విషయం బయటపడినా మనకి నూకలు చెల్లినట్టే మమ్మీ. బంటి విషయంలో మనం ఏం చేసినా సరైన ఆధారాలు లేవు దీపక్. కానీ మందారం అలా కాదు. మనం కత్తులతో పొడవడం, పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూసేసింది. అందుకే మందారం ఇంటికొచ్చేలోపు నీ పెళ్ళైపోవాలి. అవన్నీ పక్కన పెట్టేసేయ్. ముందు నువ్వు నిశ్చితార్థానికి రెడీ అవ్వు. ఎందుకు చంపారు? చెప్పండి, ఎందుకు చంపారు? చెప్పండి, నా బిడ్డని ఎందుకు చంపాలనుకున్నారు అత్తయ్య? ఏం మాట్లాడుతున్నావు రూపా? నీ బిడ్డని మేమెందుకు చంపాలనుకుంటాం? అయినా నీ బిడ్డ పుట్టగానే చచ్చిపోయాడు కదా రూపా. చనిపోయాడని సృష్టించారు. కానీ
దేవుడి దయ వల్ల నా కొడుకు చనిపోలేదు. బంటి నా కొడుకని మీకు తెలిసే కదత్తయ్యా బంటిని చంపాలని చూశారు. బంటి నీ కొడుకా? బంటి నీ కొడుకేంటి రూపా? బంటి నా కొడుకని మీకు తెలుసత్తయ్యా. మీ ఓవర్ యాక్షన్లో ఆపండి. ఏం మాట్లాడుతున్నావు రూపా? నిజమే చెప్తున్నాను. బంటి నా కొడుకని మీకు తెలిసే కిడ్నాప్ చేయించడానికి ట్రై చేశారు. అది మిస్ అయితే మళ్ళీ చేయించారు. నీకేమైనా పిచ్చా రూపా? బంటిని మేం కిడ్నాప్ చేయించడం ఏంటి? మేం చంపాలనుకోవడం ఏంటి? నీ కొడుకని తెలిసి మేమెందుకు చంపాలనుకుంటాం రూపా? అత్తయ్యా మరీ ఇంత అమాయకంగా నటిస్తున్నారేంటత్తయ్యా? జీవన్ మన ఫ్యామిలీని నాశనం చేయాలనుకుంటున్నాడన్న విషయం మీకు తెలుసు. అలాంటి జీవన్తో మీరు కలిసిపోయారు. బంటిని కిడ్నాప్ చేసి చంపాలని ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నంలో దీపక్ కూడా ఉన్నాడని నాకు బాగా తెలుసు. కానీ ఆ దీపక్ వేరు, నేను వేరు అని కబుర్లు చెప్పారు. మీరు ముగ్గురూ కలిసి మాట్లాడుకున్న మాటల్లో నా కొడుకు బతికే ఉన్నాడని చెప్పుకున్నారు. అలాంటిదేం లేదు రూపా. వాణ్ణి మా ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పడానికి వెళ్ళాం. అత్తయ్య మీరు చెప్పిన మాటలన్నీ నమ్మడానికి నేను మీ తమ్ముణ్ణి కాదు, మీ తమ్ముడి కూతుర్ని. అన్ని విషయాలు త్వరలోనే బయట పెడతాను. అప్పటి వరకు మీరెన్ని నాటకాలు ఆడతారో ఆడండి. నీకేమైనా పిచ్చా రూపా? రే దీపక్, నీకు పిచ్చి పట్టినట్టుంది. మన రూప కొడుకు బతికే ఉన్నాడని తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, పండగ చేసుకోవాలి. అది మానేసి డిస్కషన్ చేస్తున్నావేంట్రా? అమ్మా రూపా, ఈ సంతోషకరమైన విషయాన్ని మీ నాన్నకు చెప్దాం పద. వద్దత్తయ్యా, ఆ విషయం ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. దానికో చిన్న లిటికేషన్ ఉందత్తయ్యా, అది క్లియర్ అయినప్పుడు నేనే చెప్తాను. ప్రస్తుతానికి నా కొడుకు సంగతి పక్కన పెట్టండి అత్తయ్య. ముందు పెళ్లి సంబంధాలు, నిశ్చితార్థాలు అని చెప్పి మందారానికి అన్యాయం చేయకండి. చనిపోయిన మందారానికి మేం అన్యాయం చేయడమేంటి రూపా? ఇంకా చెప్పాలంటే మందారం ప్లేస్లో ఉండి దీపుని అమ్మలా చూసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఇది ఒక రకంగా దీపుకి న్యాయం చేసినట్టు. ఈ విషయం తెలిసి మందారం ఆత్మ కూడా శాంతిస్తుంది. మీరు భలే తెలివిగా మాట్లాడుతున్నారత్తయ్యా. నేను మందారం గురించి మాట్లాడుతుంటే మీరు మందారం ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. ఏమంటున్నావు రూపా? మందారం గురించి అంటున్నావు? కొంపతీసి మందారం బతికే ఉందంటావా? మందారం బతికే ఉందో లేదో గాని ఈ పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు ఆపండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.